7 డెడ్లీ సిన్స్ అంటే ఏమిటి? అసలు 7 డెడ్లీ సిన్స్ బైబుల్లో ఉంటాయా? దీని గురించి పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఇవాగ్రియస్ పాంటికస్ అనబడే క్రైస్తవుడు 4వ శతాబ్దంలో 8 ఈవిల్ థాట్స్ ని కనుగొన్నారు. అవేంటంటే తిండిబోత్తనం, కామం, దురాశ, కోపం, బద్ధకము, విచారము, వైరాగ్యం మరియు గర్వం. అలాగే పాప్ గ్రిగరీ అనే వ్యక్తి 6వ శతాబ్దంలో వీటిని సరిచేసి విచారమును బద్ధకముతో జోడించారు. ఆ విధంగా 8 ఈవిల్ థాట్స్ ని 7 డెడ్లీ సిన్స్ గా మార్చడం జరిగింది. మరియు గర్వం 7 డెడ్లీ సిన్స్ లో గొప్ప పాపం అని కూడా చెప్పారు. 1589లో పీటర్ బెన్ఫిల్ గారు క్లాసిఫికేషన్ ఆఫ్ డెమన్స్ అనే పబ్లికేషన్ లో డెడ్లీ సిన్స్ ని దెయ్యములతో పోల్చి 7 డెడ్లీ సిన్స్ అనే ఒక ప్రకటన ప్రచురించారు. అవేంటంటే గర్వమును లూసిఫర్ గాను, దురాశను మొమోన్ గాను, కామమును ఎస్మోడస్ గాను, అసూయను లెవియతన్ గాను, తిండిబోత్తనమును బెల్జిబబ్ గాను, కోపమును సాతాను గాను, చివరిగా బద్ధకమును బెల్ఫిగర్ గాను ప్రకటించారు. అసలు ఆ 7 డెడ్లీ సిన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ప్రైడ్ అంటే గర్వం, సెకండ్ వన్ ఎన్వి అసూయ, థర్డ్ వన్ వ్రాత్ అంటే కోపం, ఫోర్త్ వన్ స్లాత్ బద్ధకం, ఫిఫ్త్ వన్ గ్రీడ్ దురాశ, సిక్స్త్ వన్ గ్లుటనీ తిండిబోత్తనం, సెవెంత్ వన్ లెస్ట్ అంటే కామం. అసలు పాపం అంటే ఏమిటి? పాపం అనేది దేవుని చట్టాలు మరియు ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసే క్రియలు. పాపాలు నిజంగా బైబుల్లో ఉన్నాయా? బైబుల్లో 7 ఘోరమైన పాపాల గురించి ఖచ్చితమైన ప్రస్తావన లేదు, కానీ వీటి గురించి అక్కడక్కడ వివరించబడింది. ఈ 7 డెడ్లీ సిన్స్ లోకంలో చేసే ప్రతి పాపానికి కారణమని కూడా చెప్పవచ్చు. మరియు ఆపగలిగితే అన్ని ఆగిపోతాయి. అందుకే వాటిని 7 డెడ్లీ సిన్స్ అంటారు. అసలు పాపాలనేవి దేవుడు క్షమిస్తారా? ఎస్, చిన్నది పెద్దది అని ఉండదు, చెడ్డది మంచిది అని ఉండదు. అన్ని పాపాలు చెడ్డవే. కానీ ఈ పాపాల్లో పడితే కోలుకోవడం మరియు బయటికి రావడం చాలా కష్టం. కానీ క్షమాపణ మాత్రం ఉంటుంది. దేవుడు తన ప్రేమను బట్టి మిమ్మల్ని క్షమించును. 7 డెడ్లీ సిన్స్ లో ఫస్ట్ వన్ ప్రైడ్ అంటే గర్వం. ప్రైడ్ కి ఈవిల్ లూసిఫర్. బైబుల్ ప్రకారం గర్వం అనేది అధిక ఆత్మ గౌరవం, అహంకారం లేదా అహంకార వైఖరి. బైబుల్ గర్వాన్ని పాపంతో సమానం చేస్తుంది మరియు కొందరు అది మొదటి పాపానికి మూలమని చెప్తారు. దేవుడు అహంకారాన్ని ద్వేషిస్తాడని, గర్వం ఒక వ్యక్తి జీవితం నాశనం చేస్తుందని బైబుల్ చెప్తుంది. బైబుల్లో అహంకారం యొక్క ప్రమాదాల యొక్క కొన్ని ఉదాహరణలు. దేవుడు అహంకారాన్ని ద్వేషిస్తాడని, అది నాశనానికి దారి తీస్తుందని బైబుల్ చెప్తుంది. మనం లేఖనముల్లో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. 7 డెడ్లీ సిన్స్ లో సెకండ్ వన్ ఎన్వి అంటే అసూయ. ఎన్వికి ఈవిల్ లెవియతన్. బైబుల్లో అసూయ అనేది పాపాత్మకమైన భావన. ఇది మరొక వ్యక్తి యొక్క విజయాలు, ఆస్తులు లేదా విజయం కోసం పగతో కూడిన కోరికగా వివరించబడింది. బైబుల్లో అసూయను చెడ్డదిగా మరియు విధ్వంసకమైనదిగా వర్తిస్తుంది మరియు అది హత్య, పోరాటం మరియు తగద వంటి ఇతర పాపాలకు దారి తీస్తుంది. అసూయకి ఇతర పేర్లు ద్వేషం, పగ, అత్యాశ. అసూయ గురించి బైబుల్ చెప్పేది ఇదే. మనం లేఖనాల్లో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వచనముల వరకు. 7 డెడ్లీ సిన్స్ లో థర్డ్ వన్ వ్రాత్ అంటే కోపం. వ్రాత్ కి ఈవిల్ సాతాన్. బైబుల్లో కోపం అనేది ఒక ఘోరమైన పాపం. అది ప్రతీకారం, ఆగ్రహం మరియు ద్వేషం వంటి భావాలుగా చెప్పబడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికలో కోపం తరచుగా వ్యక్తమవుతుంది. ఇది నిర్మించే పాపం కాబట్టి ఇది ఘోరమైనది. కోపానికి ఇతర పేర్లు అసూయ, ఈర్ష, కసి, క్రోధము, ద్వేషము. బైబుల్ కోపం ఒక పాపం అని ఇక్కడ వివరిస్తుంది. మనం లేఖనాల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. 7 డెడ్లీ సిన్స్ లో ఫోర్త్ వన్ స్లాత్ అంటే బద్ధకం. స్లాత్ కి ఈవిల్ బెల్ఫిగర్. బైబుల్లో సోమరితనం అనేది దేవుని పట్ల మరియు ఆయన మార్గాల పట్ల ప్రేమ లేకపోవటం వల్ల ఉత్పన్నమయ్యే సోమరితనం అని చెప్పబడుతుంది. ఇది దేవుని ఆజ్ఞలు మరియు ప్రాధాన్యతలకు అవిధేయత అని కూడా చెప్పవచ్చు.
బద్ధకం ఇతర పేర్లు సోమరితనం, పని చేయకుండా ఉండటం, జడత్వం. బైబిల్లో బద్ధకం గురించి వివరాలు ఇలా ఉన్నాయి. మనం లేఖనాల్లో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము, ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము. 7 డెడ్లీ సిన్స్ లో 5th వన్ గ్రీడ్ అంటే దురాశ. గ్రీడ్ కి ఈవిల్, మమోన్. బైబుల్ ప్రకారం దురాశ అనేది స్వార్థపూరితమైన మరియు అవసరమైన దానికంటే ఎక్కువ కోరికపడడం, ప్రధానంగా డబ్బు లేదా అధికారం కోసం. మరియు దురాశ అనేది మీది కాని దాని కోసం ఆశించడం అని కూడా చెబుతుంది. బైబుల్ దురాశ మరియు ధనవంతుల కోరికకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. మరియు దురాశ మీ జీవితం నాశనం చేయగలదని చెప్తుంది. దురాశకు ఇతర పేర్లు అత్యాశ, దురాభిమానం. బైబుల్లో దురాశ ఒక పాపమని చెప్పబడింది. మనం లేఖనాల్లో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము, తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. 7 డెడ్లీ సిన్స్ లో 6th వన్ గ్లుటనీ అంటే తిండిపోతనం. గ్లుటనీకి ఈవిల్, బెల్జిబబ్. తిండిపోతు అనేది అతిగా తినడం మరియు తాగడం అని నిర్వచించబడింది. ఆనందం కోసం తినడం మరియు తాగడం పాపంగా చూడనప్పటికీ కారణం మించి తినడం లేదా తాగడం చాలా పాపం. మత్తు పానీయాలు అధిక వినియోగం వల్ల కలిగే మద్యపానం ఒక రకమైన తిండిపోతుగా పరిగణించబడుతుంది. తిండిపోతు అంటే మితిమీరి ఆహారం, అతిగా తినడం, వైపరీతత్వం, ఆకతాయితనం, అసహనం. బైబిల్లో తిండిపోతు గురించి దేవుని మాటలు చూద్దాం. మనం లేఖనాల్లో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనము. 7 డెడ్లీ సిన్స్ లో 7th వన్ లస్ట్ అంటే కామం. లస్ట్ కి ఈవిల్, ఎస్మోడస్. బైబుల్లో కామం దేనికైనా పాపాత్మకమైన కోరికగా చెప్పబడుతుంది. వీటితో సహా వ్యభిచారం, మత్తు, అక్రమ సంపాదన, ప్రతీకారం మరియు తప్పుడు మార్గాల్లో లేదా తప్పుడు కారణాల్లో మంచి విషయాన్ని కోరుకోవడం. కామం ఇతర పేర్లు వ్యభిచారం, మత్తు, అక్రమ సంపాదన. బైబుల్లో ఇక్కడ కామాన్ని పాపంగా వివరిస్తుంది. అవేంటో చూద్దాం. మనం లేఖనాల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. 7 డెడ్లీ సిన్స్ యొక్క కంక్లూజన్ ఏంటంటే పాపం దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. పాపానికి ఫలితం మరణమని బైబుల్ చెప్తుంది. 7 ఘోరమైన పాపాలపై యేసు చెప్పిన మాటలు ప్రజల పాపాన్ని తొలగించి సత్యం, ప్రేమ మరియు శాంతితో కూడిన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని చెప్పబడుతుంది. కాబట్టి మనమందరం పాపానికి దూరంగా ఉంటూ మన జీవితాలను దేవుడి దగ్గరికి నడిపిద్దాం. ఆమేన్.